హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్ నుంచి చేదు లేకుండా కరకరలాడే కాకరకాయ వేపుడు తీసుకొచ్చేసానండి. యాక్చువల్గా కాకరకాయ అంటేనే ఎవరు ఇష్టంగా తీసుకోరు నార్మల్గా, కానీ కాకరకాయలు చాలా పోషకాలు కలిగి ఉంటుందండి. తప్పనిసరిగా మన డైలీ రొటీన్ మెనూలో అలవాటు చేసుకోవాలండి తినడానికి. ముందుగా మనము కాకరకాయలని చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను కాకరకాయలని ఈ విధంగా కట్ చేశానండి స్లైసెస్గా. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాకరకాయ ముక్కలను వేసి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉప్పు వేశానండి. ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉప్పు నీటిలో మనము కాకరకాయ ముక్కలను ఈ విధంగా నానబెట్టుకుంటే చేదు అనేది తగ్గిపోతుందండి. చేదు అనేది ఆ రసం అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది కాబట్టి మనకి చేదు అనేది తగ్గిపోతుంది. ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను, నీళ్ళన్నీ వంపేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలను. ఎప్పుడైనా కాకరకాయ ముక్కలను ఇలా స్లైస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానవేస్తే దాదాపు సగం చేదు పోతుందండి. సో నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను కాబట్టి తర్వాత ఉప్పు మసాలా యాడ్ చేస్తే ఇంకొంచెం చేదు కూడా వెళ్ళిపోతుంది. ఈజీగా తినొచ్చు అనమాట. ఈ విధంగా క్రిస్పీనెస్ వచ్చే విధంగా మనము 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ప్లేట్లో వేసుకొని ఈ గోలించినటువంటి కాకరకాయ ముక్కలను దాంట్లో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఈ విధంగా మనం కాకరకాయ ముక్కలను స్లైస్గా కట్ చేసినవన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. డీప్ ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేయించేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా కాకరకాయ ముక్కలను ఉప్పు నీళ్ళలో నానబెట్టడం కాకుండా ఇంకా చేదుపోవాలనుకుంటే ఒకసారి ఉడికించుకోవాలండి, అంతే. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 2 ఆనియన్స్ని నేను ఈ విధంగా కట్ చేసి వేసానండి. తర్వాత 4 పచ్చిమిర్చీలను స్లైసెస్గా కట్ చేసి ఈ రెండింటిని కొంచెం వేపుకోవాలండి. ఉల్లిపాయ మెత్తపడాలి, పచ్చిమిర్చి వేగాలి. తర్వాత ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు ఆకులు కూడా వేసేసి కొంచెం గోలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు గోలించాలండి. ఈ విధంగా గోలించుకున్నాక వేపుకున్నాక 1 టేబుల్ స్పూన్ మనము పసుపు యాడ్ చేయాలండి. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. జీలకర్ర కూడా, ఆవాలు, ఈ స్పైసెస్ కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ వేసి పసుపు కూడా వేసేసి మనం ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలను ఇందులో వేసేయాలండి. స్లైసెస్ని మనం కాకరకాయలను వేపుకున్నాం కదా వాటిని ఈ విధంగా వేసి నీట్గా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా అంతా కూడా, కరివేపాకు వేసినవన్నీ కూడా కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఉప్పు టేస్ట్కి సరిపడినంతగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను ఉప్పు. తరువాత కారం అండి, మనము టేస్ట్కి సరిపడినంతగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం, ఎర్ర మిర్చి కారం వేసుకున్నానండి. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసి తర్వాత ధనియా పౌడర్ అండి, హోమ్ మేడ్ ధనియా మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసుకొని ఈ మసాలా స్పైసెస్ వేసాం కదా అన్ని, వాటన్నింటినీ కాకరకాయ ముక్కలకు కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా కుక్ చేయాలి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఒక చిన్న కప్పెడు బెల్లం తీసుకోవాలండి. చేదు అనేది మొత్తానికి పోవాలి అంటే మనం బెల్లం వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, చేదు కూడా ఎక్కువగా ఉండదు. చిన్న కప్పు నేను ఇలా బెల్లం తురుముకొని ఫైనల్గా దించే ముందుగానే బెల్లం వేయాలండి. బెల్లం ఎక్కువగా వేపుడులో వేస్తే బాగోదు కాబట్టి ఇలా దించుకునే ముందుగానే మనము బెల్లం తురుముకొని ఈ విధంగా వేసేయాలండి. నేను ఈ విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి, అంతే. ఎంతో టేస్టీగా ఉంటే చేదు ఏమాత్రం లేనటువంటి కరకరలాడే కాకరకాయ వేపుడు రెడీ అండి. దీంట్లో పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కాకరకాయ వేపుడు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంతో బాగుంది, అసలు చేదే లేదని. సో ఈరోజే ట్రై చేయండి మన
కాకరకాయ వేపుడు. దీన్ని సాంబార్లోకి నంచుకొని తింటే చాలా బావుంటుంది. టమాటా పప్పులో కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మన అనుశ్రీ ఛానల్‌ని.